అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఎస్టర్డే ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు కాబట్టి శ్రీజ అయితే కంపల్సరీగా ఎలిమినేట్ అయితే అయిపోయిందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే కొంచెం రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, అంటే నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లోరా షైనీ గారు ఉన్నారు. 5 వీక్స్ అయితే ఇక్కడ కంటిన్యూషన్ అయ్యారు. ఒక లాంగ్వేజ్ రానప్పటికీ ఆమె పార్టిసిపేషన్ ఎక్కువగా లేదు, కానీ ఆమె అయితే 5 వీక్స్ కంటిన్యూ అయ్యారు. ఇక్కడ శ్రీజ వచ్చేసి ఎలిమినేషన్ చాలా అన్‌ఫేర్ అయితే నాకు అనిపించిందండి. ఇక్కడ ఎంతమందికి శ్రీజ ఎలిమినేషన్ అన్‌ఫేర్ అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఎందుకు అన్‌ఫేర్ అంటున్నానంటే, ఇక్కడ ఈ అమ్మాయి 2 వీక్స్ అంటే ఆ అమ్మాయి నోరు పెద్దదని చెప్పేసి అందరూ నెగెటివ్‌గా చెప్తూ ఉన్నప్పటికీ, వీకెండ్‌లో నాగార్జున సార్ చెప్పినా కూడా ఆ అమ్మాయి తగ్గించుకొని, ఆ అమ్మాయి వాయిస్‌ని తగ్గించుకొని బాగా 2 వీక్స్ తర్వాత బాగా ఆడినప్పటికి కూడా ఆ అమ్మాయినైతే ఎలిమినేషన్ అయితే చేయడం జరిగిందండి. ఇది మొత్తానికి నాకైతే అన్‌ఫేర్‌గా అయితే అనిపించిందండి. మీకు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.